కూడా ఓటు హక్కు కల్పించబడుతుంది. వారిని మన అడిషనల్ కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతా గారు, అదనపు కలెక్టర్ రెవెన్యూ, అదేవిధంగా రాజగౌడ్ గారు కూడా ఎవరికి ఇస్తానో తెలియదు. మన చుట్టుపక్కల వాళ్ళు, మన దోస్తులు, మన ఇంట్లో వాళ్ళు ఎవరికి వేయమంటే వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మనమే చూడాలి, ఒకసారి చూసి ఓటు వేసుకుంటాం. సో అది చేస్తారనే మనకు ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పటికే అది కొంతవరకు చేస్తున్నాం కాబట్టే ప్రజాస్వామ్యం ఈరోజు ఇంకా మన దేశంలో ఉంది. ఇందాక రాజగౌడ్ గారు చెప్పినట్టు మరి కొన్ని దేశాల్లో నియంతృత్వం వల్లనే, ప్రజాస్వామ్యం కూని చేయడం వల్లనే ఈరోజు దేశంలో తిరుగుబాట్లు వచ్చినాయి. మన పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, ఇప్పుడు ఇరాన్లో కావచ్చు, అంతకుముందు రష్యాలో కావచ్చు, ఉజ్బెకిస్తాన్లో కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం గొంతు నొక్కడం వలన, నియంతృత్వం వలన, యువతకి నిరుద్యోగం వలన తిరుగుబాటు వచ్చింది. సో అటువంటిది రాకుండా మనం 50 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే, వీళ్ళకు ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం ఏమొస్తుంది, వీళ్ళకేం చేతనవుతుంది, వీళ్ళకి చదువు రాదు, ఏమీ తెలియదు, నిరక్షరాస్యులు ఉన్నారు, వీళ్ళలో బోలెడని మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వీళ్ళే వీళ్ళు నిలబెట్టుకుంటారు ప్రజాస్వామ్యం అని చెప్పి మనకు ముద్ర వేసిపోయింది. కానీ అదంతా తప్పు అని అప్పుడున్న నాయకులు వాళ్ళ సామర్థ్యంతో అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరికీ ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోగలమని చూపించడమే కాకుండా భారత్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా నిలబెట్టారు. సో దాన్ని మనం ఇక్కడి నుంచి ముందుకు తీసుకుపోవాలి అంటే మనం ఏం చేయాలని మనం చూడాలి. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే మాకేం వచ్చింది, వాళ్ళకి పెన్షన్ వచ్చింది. ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి ఇప్పుడు మనకి. అనేక దేశాల్లో కూడా ఈ మిలిటరీకి సంబంధించినటువంటి తిరుగుబాట్లు జరిగి మిలిటరీ పాలకులే నియంతృత్వంతో పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ మన దేశంలో గత 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పరంగా ఎన్నికలు జరిగి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అటు రాష్ట్ర అసెంబ్లీలకు కానీ పార్లమెంట్కి కానీ ఎన్నికలు జరిగి ప్రజలే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకొని పరిపాలన జరిగేటట్టుగా మన దేశంలో సక్సెస్ఫుల్గా ప్రజాస్వామ్యం జరుగుతుంది. దాదాపు మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో ఇప్పుడు 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. దాదాపు ఎలక్షన్ చేస్తే 5 నుంచి 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎలక్షన్స్లో పాల్గొని దేశంలో, ప్రపంచంలో ఏ కంట్రీలో లేనట్టుగా మన దేశంలో ఈ ప్రజాస్వామ్యం నడుస్తుంది సక్సెస్ఫుల్గా గత 75 ఏళ్ళ నుంచి. మన చుట్టుపక్కలైనటువంటి దేశాలను కూడా చూసినా కూడా అనేక దేశాల్లో కూడా సైనిక తిరుగుబాట్లు జరిగి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అలా కాకుండా మన దేశంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు యువత, మీరు సక్సెస్ఫుల్గా 18 సంవత్సరాలు నిండగానే ఓటర్గా నమోదు చేసుకొని మీ యొక్క ఓటు హక్కుల ఎన్నికల్లో, స్థానిక ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీరు మంచిగా ఓటు హక్కు వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థులను ఎన్నుకుంటే మన దేశం ఇంకింత ముందుకు పోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మరొక అగ్రరాజ్యంగా మన దేశం ఉద్భవించేటువంటి అవకాశం ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు, పేపర్లలో, టీవీ న్యూస్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశము ఇంకొక 2-3 ఇయర్స్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జరుగుతుంది. సో అంటే ఆర్థికాభివృద్ధి జరగాలంటే కూడా మంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉండాల్సి ఉంటుంది. మీరందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకొని, మీరు, మీ తల్లిదండ్రులు, తర్వాత మీ సిబ్లింగ్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు చేసుకొని దేశంలో ప్రజాస్వామ్యం జనవరి 25 ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని
నిలబెడతామని మతం, జాతి, కులం